ఇవాళ హాస్పిటల్లో దాదాపుగా 17 మంది చావు బతుకుల మధ్య పోరాటం. అందులో దాదాపుగా 6 మంది చనిపోవడం, మిగిలిన వాళ్ళంతా 80% బర్న్స్తో చావు బతుకుల మధ్య పోరాటం చేస్తూ ఉన్నారు. 16 మంది ప్రాణాలు ఇంత విషమంగా ఉంటే అందులో 6 మంది చనిపోయి మిగిలిన వాళ్ళంతా 80% బర్న్స్తో బ్రతకడానికి కష్టంగా ఉంటుంది అని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్న పరిస్థితుల్లో ఇంతమంది అన్యాయమైన పరిస్థితుల్లో ఉంటే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి ఇక్కడికి కనీసం వచ్చి ఈ కుటుంబాలను చూసి ఈ కుటుంబాలకు తోడుగా ఉండాలి, భరోసా ఇవ్వాలి అన్న ఆలోచన రాదు. ఇదే ఇన్సిడెంటు ఇంతకు ముందు ఒకసారి ఈస్ట్ గోదావరిలో జరిగితే సంవత్సరంన్నర కిందట అక్కడికి నేను వెళ్ళా. ఇవాళ ఇది 2వ ఇన్సిడెంటో 3వ ఇన్సిడెంటో ఇదే మాదిరిగా జరగడం. ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా జరుగుతూనే ఉన్నాయి. జరిగినప్పుడు ప్రభుత్వం కాస్త కూస్తో డబ్బులు ఇచ్చేస్తారు. ఆ డబ్బులు పడేస్తే ఇక పేదవాడి గురించి మళ్ళీ ఆలోచన చేయాల్సిన పని లేదు అని చెప్పి వదిలేస్తారు. మళ్ళీ కథ మామూలే. సంవత్సరంన్నర కిందట ఈస్ట్ గోదావరిలో ఇదే జరిగింది. మళ్ళీ ఇవాళ నెల్లూరులో ఇదే జరుగుతూ ఉంది. ఇల్లీగల్గా సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించకుండా ఈ మాదిరిగా వాళ్ళు చేయడం తప్పు అని తెలిసి గవర్నమెంట్ కళ్ళ ఎదుటనే ఇది జరిగిస్తూ ఉంటే గవర్నమెంట్ కళ్ళు మూసుకొని ఎలా ఉంటుంది? కళ్ళు మూసుకొని ఉండడం గవర్నమెంట్కు బాధ్యత అనేది గవర్నమెంట్కు కాకుండా పోతుందని అడుగుతా ఉన్నా. కళ్ళు మూసుకొని ఉన్నందువల్ల ఈ దుర్ఘటన జరిగింది అని అంటే దాంట్లో గవర్నమెంట్కి పూర్తి బాధ్యత కాకుండా పోతుందని అడుగుతా ఉన్నా. 200 రూపాయలు 250 రూపాయల కూలీలకు ప్రాణంతో చెలగాటమాడుతూ ఉన్న ఈ పనులు చేస్తూ ఉన్న వీళ్లకు ఎందుకు చేస్తున్నారు ఈ పనులు అని అడగడానికి చంద్రబాబు నాయుడు గారికి మనసు రాదు. పనులు దొరక్క 200 రూపాయల కూలీ అయినా సరే ప్రాణాలకు నష్టం జరుగుతుందన్న భయం ఉన్న 200 రూపాయల కూలీల కోసం పేదవాడు పోయి చేయకూడని పనులు, ప్రాణం పోతుందని తెలిసిన భయం ఉన్న ఆ పనులు చేసే పరిస్థితి. గవర్నమెంటు వీళ్ళకు పనులు కల్పించాల్సిన ధర్మం లేదా గవర్నమెంట్కు అని అడుగుతా ఉన్నా. మొత్తం చనిపోయిన వాళ్ళంతా ఎస్టీలే. చనిపోయిన వాళ్ళంతా ఎస్టీలు అన్నప్పుడు ఐటీడీఏ నిధులు ఏమన్నా వీళ్ళకి ఇస్తున్నారా లేదా అని చెప్పి అడిగితే ఐటీడీఏ నిధులు రావడంలా. ఎందుకు ఐటీడీఏ నిధులు ఎందుకు రావడం లేదు? కారణం ఐటీడీఏ నిధులు పర్యవేక్షించాల్సిన బాధ్యత ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ. 3 సంవత్సరాల నుంచి ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కాన్స్టిట్యూట్ చేయలేదు, ఎందుకు వేయలేదు, కాన్స్టిట్యూషనల్ రైట్ ఎందుకు కాలరాస్తా ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారు మనస్సాక్షిని అడగాలి. ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ వేస్తే అందులో గిరిజన శాసనసభ్యులను పెట్టాలి. గిరిజన శాసనసభ్యులు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు కాబట్టి ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంటుంది అన్న ఒకే ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ వేయలేదు. ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ వేసి ఉంటే ఐటీడీఏ ఫండ్స్ను మానిటర్ చేసే అధికారం ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీకి ఉండేది. దానివల్ల ఇవాళ చనిపోయిన ఈ కుటుంబాలకు దాదాపుగా 3 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు పుణ్యమాని అందరూ ఎస్టీలు అయినప్పటికీ వాళ్లకు ఐటీడీఏ నిధులు అందరి పరిస్థితుల్లో మొత్తం అందరూ కూడా చనిపోయిన పరిస్థితులు. హాస్పిటల్లోకి వెళ్ళి అడిగితే ఒక పిల్లాడు ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాడు. ఇంటర్మీడియట్ చదివే పిల్లాడు కూడా ఇవాళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలోకి వచ్చినారు అని అంటే దీనికి చంద్రబాబు నాయుడు గారు పూర్తి బాధ్యత వహిస్తూ చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాలి. కారణం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ కూడా ఉపాధి చూపలేకపోయారు, ఐటీడీఏ ఫండ్స్ ఇవ్వలేకపోయాడు. కారణం
200 రూపాయల కోసం మనుషులు ప్రాణాలు పోతాయని తెలిసి కూడా వేరే ఆప్షన్ లేక వచ్చి పనులు చేసుకొని ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు. మూడవది కారణం చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలదించుకోవాల్సిన కారణం మూడవది ఏంటంటే ఇది అన్యాయమైన యాక్టివిటీ, దీనికి ఎటువంటి సేఫ్టీ స్టాండర్డ్స్ లేవు అని తెలిసి ఈస్ట్ గోదావరి జిల్లాలో సంవత్సరం కిందట ఇటువంటి ఘటన జరిగినప్పటికీ కళ్ళు తెరుచుకోకుండా మేలుకోకుండా ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నెల్లూరు జిల్లాలో ఇదే పునరావృతం చేయించడం ఇంతకన్నా దారుణం ఏది ఉండదు. చంద్రబాబు నాయుడు గారు అన్ని విషయాల మీద సిగ్గుతో తలంచుకోవాలి. నాలుగో విషయం చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాల్సిన అంశం ఏమిటి అంటే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు, ఇన్సిడెంట్ జరిగింది, 16 మంది ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది, అందులో 6 మంది చనిపోయినారు, మిగిలిన వాళ్ళు రేపో మాపో అన్న పరిస్థితిలో 80% బర్న్స్తో కొట్టుమిట్టాడుతూ ఉంటే కనీసం చూడడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు మనసు అంగీకరించలేదు. కనీసం చూడడానికి కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చూడడానికి కూడా రాలా, 16 మంది ప్రాణాలు పోతా ఉన్నా. ఇంతకన్నా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి జ్ఞానం ఏమైనా ఏ కోసైనా ఏమైనా ఉన్నా కూడా వెంటనే ఇక్కడికి వచ్చి వాళ్ళని పరామర్శించి ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకొని పనులు దొరకని కారణం చేత వీళ్ళందరూ కూడా ఈ పరిస్థితిలోకి వచ్చినారు అన్నది చంద్రబాబు నాయుడు గారు గుర్తెరిగి చంద్రబాబు నాయుడు గారు పనులు చూపించే కార్యక్రమం దగ్గరుండి చేసే కార్యక్రమం చేయాలి. అదే రకంగా ఐటీడీఏ ఫండ్స్ వీళ్ళకు రాని పరిస్థితులు కూడా ఉన్నందువల్ల ఎస్టీలు అయినప్పటికీ కూడా వీళ్ళు చనిపోయిన పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. కాబట్టి ఆ ఐటీడీఏ ఫండ్స్ వెంటనే వచ్చేట్టుగా చర్యలు తీసుకుంటూ ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ కూడా వెంటనే కాన్స్టిట్యూట్ చేయాలి అని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తప్పిదం వల్ల ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ తప్పిదం వల్లనే ఇది జరిగింది. కాబట్టి వీళ్ళు ఇస్తా ఉన్న ఈ 5 లక్షల కాంపెన్సేషన్ అనేది ఎవరు రోడ్డు మీద చనిపోయినా ఎవరికి యాక్సిడెంట్ అయినా మామూలుగా సాదాసీదాగా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. కానీ గవర్నమెంట్ తప్పిదం వల్ల ఈ రకమైన దుర్ఘటన జరిగి మనుషులు చనిపోయిన పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకు కూడా అదే 5 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడం దుర్మార్గం. వీళ్ళకి కనీసం అంటే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా వెంటనే ఇవ్వాలి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా మేల్కొని కనీసం వీళ్ళందరికీ 10 లక్షల రూపాయలు కనీసం ఎక్స్గ్రేషియా ఇచ్చే కార్యక్రమం చేసి వీళ్ళకు ఉపాధి చూపించే కార్యక్రమాన్ని కూడా దగ్గరుండి చేయించే కార్యక్రమాలు చేసి ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ కూడా వెంటనే వెయ్యాలని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తాము.